హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అయినా తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? ఓకే, ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, విద్య, వ్యాపారము, విదేశీ ప్రయాణాలు, కోర్ట్ ఇష్యూస్, ప్రేమికుల మధ్య గొడవలు, భూ తగాదాలు, ఆశీర్వాదాలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, సో వీటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారాన్ని ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు. ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. సో మీకు రీయూనియన్కి సంబంధించి రెమెడీస్ అయినా, మేనిఫెస్టేషన్కి సంబంధించి టెక్నిక్స్కి సంబంధించి ఏదైనా గైడెన్స్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. సరేనా? ఓకే, మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. అందరూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. సో నేను వీడియో అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే కొంచెం హెడేక్ ఉంది నిన్న. సో దాని కారణంగా నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. సో ఓకే, ఎనీవే ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో యూనివర్స్కి థ్యాంక్ చెప్పుకోండి. మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. సరేనా? Ace of Swords, the Lover's card, Five of Swords, the Magician, Page of Swords, Ten of Swords, Four of Cups, Ten of Cups. ఓకే, సో ఈ కార్డ్స్ అన్ని క్లారిఫై చేద్దాం ఒకసారి. సరేనా? సో ఇక్కడ ఏంటంటే ఒక క్లారిటీ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. వాస్తవానికి మీ పార్ట్నర్కి అయితే మీ మీద లోతైన ప్రేమ అయితే ఉంది అని అయితే కనబడుతుంది. చాలా టెంప్టేషన్లో ఉన్నారు మీ పార్ట్నరు. సో ఒక క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నారు, తను ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, డివైన్ కూడా ప్రే చేస్తున్నారు, యాక్షన్ మోడ్లో కూడా ఉంటున్నారు. బట్ ఒక సరైన ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. తను ఏదో తన ఫీలింగ్స్ని ఒక యాక్షన్ తీసుకొని చెప్పాలనుకుంటున్నారు. తన ఫీలింగ్స్ అన్నింటినీ కూడా ఒక యాక్షన్ రూపంలో చెప్పాలనుకుంటున్నారు. ఆల్రెడీ తను ఈ టైంలో మీకు మెసేజ్ పెడితే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో మళ్ళీ హర్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? అందుకని తను మెసేజ్ కాల్ చేయట్లేదు. అంటే మీ నుంచి రిప్లై వస్తుందో లేదో అని చెప్పేసి మీకు మెసేజ్ చేస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో అని చెప్పేసి వాళ్ళ ఇమాజినేషన్ అనమాట. మీరు రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు హర్ట్ అవుతారు. మీ యాక్షన్ ఏమవుతుందో, మీ రిప్లై ఎలా ఉంటుందో అని తను మెసేజ్ పెట్టలేదు. మీ నుంచి తనకు రిప్లై రాకపోయినా తను తట్టుకోలేరు. ఓకేనా? సో అంటే అందువల్ల ఆగారు. ఒక క్లారిటీ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వెయిటింగ్ మోడ్లో ఉన్నారు డెఫినెట్గా వీళ్ళు. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే, నేను నీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయినా, దేనికోసం మూవ్ ఆన్ అయినా సరే నీ ఆలోచన నుంచి బయటికి రాలేకపోతున్నాను. బికాజ్ ఆఫ్ సోల్మేట్ కనెక్షన్ ఆర్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు ఇక్కడ డెఫినెట్గా. ఓకేనా? సో బికాజ్ ఆఫ్ సోల్మేట్ కనెక్షన్ ఆర్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది తను ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. ముందు తెలియదేమో, మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలుసుకుంటున్నారు వీళ్ళు. మీ ఆలోచన నుంచి బయటికి రాలేకపోతున్నారు. మీ పర్సన్ చాలా ఏంటంటే ఒక స్టబర్న్ పర్సన్, ఈగోయిస్టిక్ పర్సన్ అన్నమాట. వెరీ మొండి వ్యక్తి.
ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండవచ్చు, అన్మ్యారీడ్ అయినా తన ఫ్యామిలీ కోసమో మూవ్ అయ్యారు మీ నుంచి పాస్ట్లో. అది మీకు చెప్పినా చెప్పకపోయినా నా మనసులో ఏముందో నీకు తెలుసు అని చెప్తున్నారు. అంటే నీకు ఎంత ప్రేమ ఉందో మీ పర్సన్ కూడా అంతే ప్రేమ ఉందనేది కనబడుతుంది. సో డెఫినెట్గా నీకెంత ప్రేమ ఉందో మీ పార్ట్నర్ కూడా అంతే ప్రేమ ఉంది అనేది ఇక్కడ కనబడుతుంది. ఇది క్లెయిమ్ చేసుకోండి, లైక్ చేసి క్లెయిమ్ చేసుకోండి, ఓకేనా. అంటే ఇక్కడ ఏంటంటే చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్, మీరు చాలా ఇంటిట్యూ పర్సన్ అని కనబడుతుంది. సో మీ ఇద్దరి మధ్య నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తున్నాను. సో మీ ఇద్దరి మధ్య ఇక్కడ ఏంటి రిలేషన్ బ్రేకప్ అయినా అది 2 weeks ఆర్ 2 months అవుతుంది. 2 to 5 months ఆర్ 2 to 6 years కూడా కొంతమందిలో కనబడుతుంది. సో ఎందుకు తను నా లైఫ్లో నుంచి పక్కకు వెళ్ళిపోయారు, మీ పైన ప్రేమ ఉన్నా కూడా అనే సిచ్యువేషన్ ఏంటి అనేది మీకు తెలుసు అంట. సో అదేంటో చూడండి, అదేంటో చూద్దాం. అంటే నేను మీకు ముఖ్యం కాదా, అంటే మీ యాక్షన్ గమనిస్తున్నారు వీళ్ళు. మీరు ఇంట్రెస్ట్ లేనట్లుగా ఉంటున్నారు, మీరు కోపంగా ఉన్నారు. దానికోసం మీరు తనకు బుద్ధి రావాలని, తన తప్పు తను తెలుసుకోవాలని మీరు సైలెంట్గా ఉన్నారు. మీరు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు, మీరు ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు, మీరు కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. బట్ ఈ పర్సన్కి తెలుసు మీకు కూడా తన మీద ప్రేమ ఉంది. తను ఇప్పుడు మెసేజ్ ఆర్ కాల్ చేసినా మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది తన భయం అన్నమాట. ఇదొక రీజన్ వల్ల తను మీకు కమ్యూనికేషన్ చేయట్లేదు. సో బట్ తనకు మీ మీద అయితే ప్రేమ ఉంది, ఒక ప్యాషన్ ఉంది, చాలా చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు మీ విషయంలో, ఓకేనా. సో ఎమోషన్స్తో ఫీల్ అవుతున్నారు, ఇది క్లెయిమ్ చేసుకోండి. కానీ మీ మనసుకు కూడా తెలుసు తనకు మీ మీద ప్రేమ ఉందా లేదా అని. తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది మీ మనసుకు తెలుసు. మీరు ఎమోషనల్ అండ్ మీ పర్సన్ చాలా ఎమోషనల్. తను మీ నుంచి ఒక సిగ్నల్ కోసం, ఒక సైన్ కోసం మీ నుంచి ఒక వెయిటింగ్ అనమాట. ఇంకా కూడా మీరే ఎఫర్ట్ పెట్టాలి. అంటే ఇక్కడ ఎలా ఉందంటే మీరు తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, తను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇట్లా ఉందన్నమాట. సో మీ నుంచి తనే ఎక్స్పెక్ట్ చేయడం, తను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం, ఇట్లా వెయిటింగ్ మోడ్ నడుస్తుంది. తను ఏంటంటే మీరు ఎనర్జీస్ ఇవ్వకపోతుంటే మీరు ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారేమో, నేను మీకు ఇంపార్టెంట్ కాదా అని ఫీల్ అవుతున్నారు. ఎందుకో మీరు తనని దూరం పెడుతున్నారు. దానివల్ల తను ఏంటంటే ఒక భయం, ఒక ఫియర్ఫుల్ ఎనర్జీలో కనబడుతున్నారు. అందుకని తను కాలర్ మెసేజ్ చేయట్లేదు. మీరు కూల్ అయిన తర్వాత తను కాలర్ మెసేజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ రిలేషన్లో మీరే కాదు తను కూడా చాలా టైం అండ్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేశారు. నేను నీకు ఇంపార్టెంట్ కాదా అని చెప్పేసి కూడా వీళ్ళు అడుగుతున్నారు. అంటే ఒకప్పుడు వీళ్ళు మీతో అంటే మీరు చాలా ప్రెజరబుల్గా, ఎంజాయబుల్గా మీరు లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న పర్సన్ మీరు. ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఆలోచన లేకుండా, సో ఏ టెన్షన్ లేకుండా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసే లైఫ్ మీది. అలాంటి పర్సన్ మెంటల్లీ ఇండివిజువాలిటీ ఉన్న పర్సన్ మీరు అన్నమాట. సో ఇలాంటి మిమ్మల్ని చూసి ఈ పర్సన్ చాలా నేర్చుకున్నారు అనేది కనబడుతుంది. అంటే మీరు తన లైఫ్లో మిమ్మల్ని కలిసిన తర్వాత ఈ పర్సన్ లైఫ్ ఫుల్ ఆఫ్ చేంజ్ అయిపోయింది, చాలా చేంజ్ అయిపోయింది. వాళ్ళలో తను చూసే విధానం చేంజ్ అయిపోయింది, తను ఆలోచించే విధానం చేంజ్ అయిపోయింది. ఎలా సెల్ఫ్ లవ్ చేసుకోవాలి, ఓకేనా. సో లైఫ్ని మనీ ఎర్నింగ్ విషయంలో కానీ ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలి, ఎలా ఫ్యూచర్ కోసం ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎలా కష్టపడి సంపాదించాలి, ఎలా కష్టపడి సంపాదించాలి, దాన్ని అనుభవించాలి, ఇవన్నీ మీ నుంచి చాలా లెసన్స్ నేర్చుకున్నారు ఈ పర్సన్ మీ నుంచి అని చెప్తున్నారు. మీరు తనతో రూడ్గా మాట్లాడారు, మీరు మాట్లాడింది వాస్తవమే కావచ్చు, బట్ మీరు చాలా హార్ష్గా తనతో గొడవ పడ్డారు అనేది కనబడుతుంది. సో పాస్ట్లో సో ఎందుకు చేసావు, సో ఈగో క్లాషెస్ కూడా అయినాయి మీ ఇద్దరి మధ్యలో. సో ఇక్కడ ఏంటంటే మాట పెరిగింది. సో మీ ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ కూడా అయినాయి. సో చాలా డిస్కషన్స్ మాటకి పెరిగిపోయి ఇద్దరి మధ్య నేనేంటి అనేది చూపించారు. మీరు స్టాండ్ తీసుకొని రూడ్గా బిహేవ్ చేశారనేది కనబడుతుంది. అంటే రూడ్గా ట్రీట్ చేశారనేది కనబడుతుంది. రూడ్గా ట్రీట్ చేశారు ఎందుకంటే మీ మాటల్లోనూ మీరు చెప్పింది వాస్తవం, ముక్కుసూటిగా మాట్లాడారు. కానీ ఆ నిజాలు ఎప్పటికీ ఎదుటి వాళ్ళకి ఇష్టం ఉండవు కదా. సో అదన్నమాట. సో మీరు
తన బిహేవియర్ మార్చుకోమని చెప్పారో, లేకుంటే ఫైనాన్స్ విషయంలో గ్రో అవ్వమని కోరుకున్నారో, తనని ఒక మంచి దారిలో పెట్టమని కోపడ్డారో, ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ జరిగిపోయినాయి. ఓకేనా. సో ఈ నో కాంటాక్ట్ సెపరేషన్ తర్వాత మీరు ఏదైతే కోరుకున్నారో తను అలా మారారు. ఒకవేళ మీతో రిలేషన్లో ఉన్నప్పుడు తనకు జాబ్ లేదు, ఓకేనా, ఒక ఏమంటారు కెరియర్ లేదు, ఒక ఫ్యూచర్ లేదు, ఫ్యూచర్ గోల్స్ లేవు, ఒక బాధ్యత లేదు, ఒక బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్లో ఇట్లాంటి మైండ్ సెట్లో ఉన్న ఈ పర్సన్ మీరు చాలా మార్చారు. ఈరోజు తను పూర్తిగా కానీ ఎంతో కొంత చేంజ్ రావడానికి తను ఏంటో కెరియర్ పరంగా స్టాండ్ తీసుకొని జాబ్ చేస్తుండొచ్చు, బిజినెస్ పరంగా గ్రోన్ అయి ఉండొచ్చు, ఏదో ఒక విధంగా ఒక అచీవ్మెంట్స్ అయితే సాధించారు. దీనికి అంతటికి కారణం మీరు. బట్ మీరు తన లైఫ్లో లేరు, స్ట్రెస్ తీసుకుంటున్నారు. నువ్వెందుకు దూరం అయ్యావు నా నుంచి, నువ్వు నన్ను ఎందుకు దూరం పెట్టావు, నువ్వు ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు అనేది ఇక్కడ కనబడుతుంది క్లియర్గా ఎనర్జీస్. సో ఎనర్జీస్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయండి. సో ఓవరాల్గా వచ్చేసి మీ పర్సన్ అయితే మొండి వ్యక్తి అని చెప్పొచ్చు. లాస్ట్ కార్డు కూడా అదే వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ నేను రాశులు చెప్తాను. మిథున, తుల, కుంభరాశి వాళ్ళు ఉన్నారు. మేషం, సింహం, ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు. వృశ్చిక రాశి వాళ్ళు, మీన రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఓకేనా. సో నెంబర్స్ వచ్చేసి నెంబర్ 11, నెంబర్ 10, నెంబర్ 4, నెంబర్ 10 చాలా ప్రామినెంట్గా వస్తుంది. కుంభరాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. సో నెంబర్ 6, నెంబర్ 4, నెంబర్ 1. ఓకేనా. సో నెంబర్ 1 కూడా ప్రామినెంట్గా వస్తుంది. ఇది వచ్చేసి మీరు కానీ మీ పర్సన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయినా అయ్యుండొచ్చు, లేదంటే మీరు ఇద్దరు కలిసిన ఏదైనా మెమరబుల్ డే అయినా అయ్యుండొచ్చు. ఓకేనా. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరు మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ మీకు ఈ ఎనర్జీస్ వచ్చేసి ఒక 20-30% మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోవచ్చు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.